ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయవాడలోని వివిధ పాల విక్రయ కేంద్రాలపై ఆహార భద్రతా అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రసాదంపాడు, కృష్ణలంక, కరెన్సీ నగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లోని దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు ఇప్పటివరకు 6 పాల శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం కూడా ల్యాబొరేటరీస్ కి పంపించారు. నివేదికలో హానికర పదార్థాలు ఉన్నట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాల విక్రయదారులు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని, వినియోగదారులు కూడా తాము కొని ఆహార పదార్థాలపై ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహన్ అడిగి తెలుసుకుందాం. నరసింహ, చెప్పండి. ఇప్పటికే 6 పాల కేంద్రాల నుండి శాంపిల్స్ కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ లాబొరేటరీ టెస్ట్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉందనుకోవాలి? అండ్ మొత్తంగా కూడా విజయవాడలో అసలు ఎన్ని పాల కేంద్రాలు ఉన్నాయి, వాటిలో ఎన్నిటి వరకు ఇటు తనిఖీలు పూర్తయ్యాయి? నరసింహ, విజయవాడలోని పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రసాదంపాడు, కృష్ణలంక, కరెన్సీ నగర్ వివిధ ప్రాంతాలకు చెందినటువంటి దాదాపు 6 చోట్ల ఇప్పటికే శాంపిల్స్ సేకరించడం జరిగింది. అటు ల్యాబ్ కూడా పంపడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా ల్యాబొరేటరీ వారు ఇచ్చినటువంటి నివేదికను బట్టి హానికర పదార్థాలు వారిపై కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏదైతే విజయవాడ వ్యాప్తంగా ఉన్నటువంటి లూజ్ మిల్క్, ప్రధానంగా లూజ్ మిల్క్ కేంద్రాలకు సంబంధించి కూడా ఏదైతే కొంతమంది లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నారు, అటువంటి వారి మీద కూడా ఇంకా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే ప్రసాదంపాడు, కృష్ణలంక సంబంధించిన కొన్ని చోట్ల కొంత శాంపిల్స్ సేకరించే సమయంలో కూడా గుర్తించడం జరిగింది. వాటిని కూడా ల్యాబ్ కూడా పంపించినటువంటి పరిస్థితి. ఏదైతే రాజమండ్రి ఘటన తర్వాత అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏదైతే వస్తుందో లూజ్ మిల్క్ కి సంబంధించి ఏ విధంగా జీవితం ఉంటుంది, ఎందుకంటే కొంతమంది రైతుల నుంచి నేరుగా తీసుకొస్తున్న క్రమంలో పాల కేంద్రాల వద్ద విక్రయిస్తున్నాయి. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా శాంపిల్స్ మీరు సేకరించారా లేదా అనేది ప్రతిదీ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అడగడం జరుగుతుంది. అయితే అడిగిన సమయం కూడా ఒకటే గైడ్ లైన్స్ విషయం తప్పకుండా పాటించాలి. ఏ ఒక్క ఉల్లంఘించినా కూడా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు ఏంటి, వినియోగదారులు కూడా ఒకటే చెప్తారు, దుకాణాల్లో విక్రయించేటువంటి ఆహార పదార్థాలపై ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో కానీ ఎంఆర్ఓ అటు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు అంటూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే పాల కేంద్రాలకు సంబంధించి విక్రయిస్తున్న సమయంలో ఏదైతే కొంతమంది వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్న సమయంలో కూడా వారికి కూడా ఒకటే చెప్తారు, ఏదైతే ఆ పాలను కొనే సమయంలో కూడా కొంత అనుమానాస్పదంగా ఏమాత్రం ఉన్నా కూడా ఖచ్చితంగా అధికారులకు ఫిర్యాదు చేయండి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే రాజమండ్రి ఘటన తర్వాత ఒకసారిగా అధికారులు పాల కేంద్రాల్లో ముమ్మర తనిఖీలు అయితే చేపడుతున్నారు. అనేక చోట్ల లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నటువంటి దానిపైన కూడా మొత్తం ఆరాధిస్తున్నారు. ఎన్ని పాల కేంద్రాలు ఉన్నాయి విజయవాడకు సంబంధించి, ఎవరైతే లూజ్ మిల్క్ అమ్ముతున్నారు, కొన్ని చోట్ల బయట విక్రయిస్తున్నారు, ఇంటింటికి విక్రయిస్తున్నారు, ఇలా ప్రతిదీ కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి విజయవాడలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరసింహ.